ఇలాంటి పచ్చడి ఒకటి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ టిఫిన్ కానించి నైట్ డిన్నర్ వరకు ఇదే పచ్చడితో కాంబినేషన్‌గా తినేయొచ్చు. ఇడ్లీలకైనా, రైస్‌లకైనా, చపాతీకైనా చాలా బావుంటది పచ్చడి. అదేనండి కొత్తిమీర టమాటా పచ్చడి. చాలా సింపుల్‌గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ప్యాన్‌లోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని 2 టేబుల్ స్పూన్‌లేమో మినపప్పు, 2 టేబుల్ స్పూన్‌లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్‌ల పల్లీలు కూడా యాడ్ చేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసి లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసి మిక్సీ జార్‌లో అయితే తీసుకోండి. ఈ లోపు అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత నేనైతే 4, 5 టమాటాలు తీసుకున్నాను పెద్దవి. అవన్నీ కట్ చేసుకొని అదే ప్యాన్‌లోనే ఆయిల్ కొంచెం వేసుకొని టమాటా కూడా కొద్దిగా మగ్గనిచ్చి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. చిన్న చింతపండు, ఎల్లుల్లి కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసి మిక్సీ జార్‌లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి బరగ్గాన. ఆ తర్వాత టేస్ట్ కోసం నేను కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఆనియన్ వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అది కూడా కొంచెం ఆనియన్స్ కూడా వేసి కొంచెం బరగ్గా మిక్సీ చేసుకొని ఆ తర్వాత తాలింపు వేసుకోవడమే. అంతేనండి, కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్సలెంట్‌గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.